వెదరు మా తెలుగుదేశం గెలవాలా, ముఖ్యమంత్రి వచ్చి చంద్రబాబు కావాలా, అది పరిస్థితి. మాకు చాలా లోకల్ వెంకటగిరి ఎమ్మెల్యే వచ్చి కురుగొండ రామకృష్ణ కావాలా, అది. ఇంకేముంది చెప్పండి, చెప్తాం. మాకు వచ్చినాయి, మాకు రూపాయి తీసుకున్నా, ఆయన రూపాయి ఇచ్చాడు, మాకు 10 రూపాయలు తీసుకున్నాడు, ఇబ్బంది ఏమలే. మాకు రూపాయి ఇచ్చాడా, మాకు 10 రూపాయలు తీసుకున్నాడు. మాకు వల్లే మాకు వచ్చేసి మా చంద్రబాబు నాయుడు కావాలి. మేమంతా చేతి పని చేసేవాళ్ళం. మా కాడ ఎంత తీసుకున్నాడు, మాకు 10 రూపాయలు తీసుకున్నాడు, మాకు ఇచ్చింది ఎంత రూపాయి, అదే పరిస్థితి. ఇది మాకు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కావాలి. నియోజకవర్గంలో కురుగొండ రామకృష్ణ రికార్డు బేక్లో 50,000 మెజార్టీతో గెలుస్తాడు. 50-70. 10 రోజులు బిల్లులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. 10 రోజులు వచ్చేసాయి మాకు బిల్లులు. మేము కాంట్రాక్టర్, నేను జస్ట్ వర్క్ చేయడం, ఆ లాస్ట్ రాయి సిమెంట్ రాయి పట్టడం, మాకు బిల్లు రావడం. ఎందుకంటే నాశనం చేశారు వ్యవస్థలు అయితే నాశనం అయిపోయినాయి. కాస్త డెవలప్మెంట్ చేసే చంద్రబాబు నాయుడు బెటరు. వెంకటగిరి అంటే, వెంకటగిరి గురించి చెప్పాలంటే ఆయన ఒక పార్టీ నాయకుడు వచ్చి రాజరిక పోకళ్ళు ఉన్నాయి. మనకు పనిచేసే వ్యక్తి కావాలా, పిలిస్తే పలికే మనిషి కురుగొండ రామకృష్ణ గారు. సో ఎవరు పోయినా కూడా ఇంటి దగ్గరకు పోయేసి అన్న ఇది పరిస్థితి అంటే నేనున్నాననే మనిషి. ఇతను అట్ట కాదు, నువ్వేంటి నాకు తెలుసు అన్ని అనే మోనార్కు. సో రాష్ట్రంలో అయితేనేమి, వెంకటగిరిలో అయితేనేమి టీడీపీ బెటర్. వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామం, మా ఊర్లో 5 సంవత్సరాలు అయింది ఆయన గెలిచి. ఈయన జగన్మోహన్ గెలిచి మా ఇంటి ముందర సైడ్ కావాలా బుడతలో పోలే వస్తున్నాం మేము. మాకు ఇల్లు వాకిల్లా. ఏం చేస్తున్నాడు ఆయన, ఏం పట్టాడు ఆయన? మేము ఇంత చేసినాం, ఇంత పట్టినాం. నేను 2 లక్షలు ఇచ్చిన, ఎవడికి ఇచ్చినా డబ్బు అయినా, ఎవడికి ఇచ్చినా డబ్బు. ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు అనుకున్న విధంగా అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు మీరు? ఎవరు ముఖ్యమంత్రి అయితే? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మాకు అభివృద్ధి జరుగుతుంది, మంచి పనులు జరుగుతాయి అని మేము వాదిస్తున్నాం. మాట మా పొలంగల్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడాన్ని కూటమి పెట్టుకున్నారు. ఈ కూటమిలో మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దించడానికి కూటమి పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే కురుగొండ రామకృష్ణ అభివృద్ధి చేశారు. దాన్ని మేము కొనసాగించడానికి మా కూటమి ప్రకారంగా ఈడు గెలిపించుకొని రేపు పొద్దున కూటమి గెలిచిన తర్వాత వెంకటగిరి ఎట్ట అభివృద్ధి చెందుతో మీరే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోండి. మళ్ళీ కురుగొండలో వస్తే బాగుంటుంది. మా ఊరికి బాగా అభివృద్ధి చేశాడు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ మేము ప్రజలకు బాగా మరింత ఇచ్చామని, మేము సిద్ధమని ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చారు, ఇచ్చిన మన కాడి నుంచే తీసుకొని మనకే ఇచ్చారు. ఈరోజు ఏదన్నా ఫ్యాన్సీ స్టోర్లో కొనుక్కోండి సరుకులు ఎట్టున్నాయి, మనం కట్టే ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళి అది మళ్ళీ మనకే వస్తుంది. మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరైనా కావచ్చు, చెప్పలేము. అది ఇంకా మా అభిప్రాయమా చంద్రబాబు. వెంకటగిరిలో రామ్మోహన్ రెడ్డి అవుతుంది.